వెల్కమ్ టు వీక్లీ రౌండప్. నేను మాధవి. నేను రవిచంద్ర. ముందుగా ఈ వారం పేపర్లోని మెయిన్ హెడ్లైన్స్ మనం ఒక్కసారి చూస్తే కనుక, అదే దుర్మార్గం, ఆగని తప్పుడు కేసులు, వేధింపులు, అరెస్టులు. మరో కేసు మోపి ఇంటూరి రవికిరణ్ మళ్లీ అరెస్ట్. సజ్జల భార్గవరెడ్డి మరో ఇద్దరిపై పులివెందుల్లో ఎస్సీ ఎస్టీ కేసు. 2 ఏళ్ల క్రితం కార్టూన్ ఫార్వర్డ్ చేశారని భీమవరంలో మురళీకృష్ణ అరెస్ట్. తెలంగాణకు చెందిన బద్దం అశోక్ రెడ్డిపై మంగళగిరిలో కేసు, అరెస్ట్. గత కొన్ని రోజుల నుంచి మనం చూసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సోషల్ మీడియా యాక్టివిస్టుల అరెస్టులు ఎక్కడికక్కడ జరుగుతూనే ఉన్నాయి. గతంలో అంటే వైసీపీ ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు ఇష్టారీతిన టీడీపీకి చెందినటువంటి పార్టీ అధినేతల పైన కావచ్చు, ఇక జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పైన, లోకేష్ పైన, అటు చంద్రబాబు నాయుడు పైన, మరోవైపు ఇప్పుడు హోంమంత్రిగా ఉన్నటువంటి వంగలపూడి అనిత పైన కూడా ఇష్టారీతిన అంటే వాళ్ళు చెప్పుకోవడానికి వీలు లేని విధంగా జుగుప్సాకరంగా వ్యాఖ్యలు చేశారనే ఉద్దేశంతో అటు టీడీపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇమ్మీడియట్గా గతంలో పోస్టులు పెట్టిన వారందరిపైన కూడా కఠిన చర్యలు చూస్తూ వాళ్ళందరినీ కూడా అరెస్టుల పర్వం అయితే రాష్ట్రంలో కొనసాగుతుంది. ఇప్పటికే చాలామంది అంటే దాదాపు 680కి మంది పైగా వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇవ్వగా, ఇక దాంట్లో 50 మందికి పైగా ఇప్పటికే వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి పోలీసులందరూ కూడా ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేశారు. ఇక ఇప్పటికే చూసుకుంటే కేవలం సోషల్ మీడియా యాక్టివిస్టులే కాకుండా సెలబ్రిటీలు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు అన్నట్టుగా వాళ్ళకు కూడా ఇప్పటికే నోటీసులు అయితే జారీ చేస్తున్న నేపథ్యం అయితే మనకు కనిపిస్తుంది. ఒకవైపు అటు గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో పనిచేసినటువంటి పోసాని కృష్ణమురళికి కావచ్చు, లేదంటే ఇక యాక్టింగ్ కాస్ట్గా ఉన్నటువంటి శ్రీరెడ్డికి కావచ్చు, మరోవైపు ఇక రామ్ గోపాల్ వర్మ వ్యూహం సినిమా సమయంలో తను ఏదైతే అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పవన్ కళ్యాణ్ పైన, చంద్రబాబు పైన అటు పోస్టులు పెట్టారో దాంట్లో భాగంగా రామ్ గోపాల్ వర్మ పైన కూడా అటు రాష్ట్రంలో వివిధ పోలీస్ స్టేషన్లలో కేసులు అయితే నమోదయ్యాయి. ఇప్పటికే చూసుకుంటే కనుక గతంలో సోషల్ మీడియా యాక్టివిస్టులు అత్యంత ప్రముఖంగా వినిపించిన పేరు మనకు ముఖ్యంగా వర్రా రవీందర్ రెడ్డితో పాటు ఇంటూరి రవికిరణ్ కూడా గతంలో మనకు మెయిన్గా ఆయన పేరు కూడా వినిపించింది. వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసినటువంటి పోలీసులు అంటే ఒక దగ్గర కేసు అరెస్ట్ చేసి పోలీసులు పోలీస్ స్టేషన్లో పెట్టగా ఇమ్మీడియట్గా బెయిల్ పైన బయటికి రావడం, మరో దగ్గర కేసు నమోదవడం, అక్కడికి పోలీసులు తీసుకెళ్ళి చూస్తుంటే రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో వీళ్ళందరిపైన కూడా కేసులు నమోదు చేయడానికి కూడా వ్యూహరచన చేస్తున్నట్టయితే మనకు అర్థమవుతుంది. ఇక మెయిన్గా చూసుకుంటే కనుక గతంలో సోషల్ మీడియాకు మెయిన్ చీఫ్గా వ్యవహరించినటువంటి సజ్జల భార్గవరెడ్డి పైన కూడా A1గా కేసు అయితే నమోదైంది. తర్వాత తనకు సహకరించినటువంటి అర్జున్ రెడ్డి పైన A2గా కూడా కేసు నమోదు చేసి పోలీసులు అయితే మెయిన్గా వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. దీని మీద ఒకవైపు అధికార పార్టీ అయితే మేము కేవలం సోషల్ మీడియా యాక్టివిస్టులను ఏరే పనిలో మాత్రమే పడ్డాం, కానీ వాళ్ళందరూ కూడా వైసీపీ కార్యకర్తలే కావడము రాష్ట్రంలో దురదృష్టంగా మారిపోయింది అని చెప్తుంటే, మరోవైపు ఆ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ చీఫ్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి మాత్రం ఇదంతా కూడా కుట్ర కోణంలో భాగంగానే జరుగుతుంది, తమ సోషల్ మీడియా యాక్టివిస్టులను అరెస్ట్ చేయడానికి అటు కుట్ర పన్ని టీడీపీకి చెందినటువంటి ఎన్డీఏ కూటమికి చెందినటువంటి పార్టీ నేతలందరూ కూడా వివిధ ఏరియాల్లో కావాలని కేసులు నమోదు చేస్తున్నారంటూ కూడా అటు జగన్మోహన్ రెడ్డి అయితే ఆరోపిస్తున్నారు. ఇక ఈ వ్యవహారం ఎంతవరకు వెళ్తుందనేది కూడా మనకు త్వరలోనే తెలిసే అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ హెడ్లైన్ చూస్తే కనుక, గుంతల్లో చిడతల మేళం, 860 కోట్ల పనులకు ప్రచారక కుర్తి. సీఎం చంద్రబాబు తీరుపై సర్వత్రా విస్మయం. 4 ఏళ్లలో 43,000 కోట్లు ఖర్చు పెట్టినా డబ్బా కొట్టుకొని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఏదైతే గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రోడ్ల నిర్లక్ష్యం అంటే గుంతలు చూసుకుంటే కనుక 1 కిలోమీటర్ దూరానికే దాదాపు ½ an hour టైం పడుతుందంటూ కూడా సోషల్ మీడియాలో మీమ్స్ తయారు చేసి మరీ ట్రోల్ చేసిన నేపథ్యంలో ఆ తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానే ఇమ్మీడియట్గా మెయిన్గా రోడ్లపై కాన్సన్ట్రేషన్ చేస్తూ R&Bని అటు శాఖని ఇప్పుడు నిక్షిప్తంగా అంటే నిర్లక్ష్యంగా ఉన్నటువంటి నిద్రావస్థలో ఉన్నటువంటి ఆ R&B శాఖను మళ్ళీ పునర్వైభవం దేవడం కోసం చంద్రబాబు నాయుడు అయితే ఇప్పటికే గుంతలు పూడ్చడానికి 800 కోట్ల రూపాయలతో వివిధ పనులను కూడా అప్పగించింది. కానీ దీనిపైన మాత్రం అటు ప్రతిపక్షం పార్టీ అయినటువంటి వైఎస్ఆర్సీపీ మాత్రం ఇదంతా కూడా కుట్ర కోణంగా అంటే టోటల్గా 860 కోట్లు మాత్రమే ఖర్చు అవుతాయా, రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల కోసం ఇంకా ఎక్కువ ఖర్చు అవుతాయి, కానీ లేదంటే 860 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నా కూడా కొన్ని ఏరియాల్లోనే ఖర్చు చేసి వాటినన్నిటి కూడా నిధులను దుర్వినియోగం పట్టించే విధంగా వీటన్నిటి కూడా అటు కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది అంటూ కూడా అటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే ఆరోపిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. మరోవైపు
చూసుకుంటే గత సర్కారు హయాంలో 4 ఏళ్లలో 43,000 కోట్లు కేవలం రోడ్ల కోసమే మేము ఖర్చు పెట్టాం, కానీ ఏ రోజు డప్పు కొట్టుకొని బయట చెప్పలేదు. కానీ కేవలం 860 కోట్లు మాత్రమే ఖర్చు చేస్తూ వాళ్ళు మాత్రం అటు మీడియాలోను, సోషల్ మీడియాలోను, అటు అసెంబ్లీలోను విస్తృతంగా టీడీపీ కూటమికి సంబంధించిన నాయకులు ప్రచారం చేసుకుంటున్నారంటూ కూడా మనకు మెయిన్గా అయితే చెప్తున్నారు. ఇక వాటికి సంబంధించి ఒక్కసారి మనం గ్రాఫ్ చూస్తే రోడ్ల మరమ్మతుల కోసం జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎంత ఖర్చు చేశారు, ఇక ఇప్పుడు ఎంత ఖర్చు చేశారని. అప్పుడు 2014 నుంచి 19 మధ్య కాలంలో 2,953 కోట్లు చేస్తే, ఇక 2019 నుంచి 24 కాలంలో 4,648.59 కోట్లు అటు ఖర్చు చేయగా, జిల్లా ప్రధాన రహదారుల కోసం 4,325 కోట్లు మాత్రమే టీడీపీ కూటమి ప్రభుత్వం అప్పట్లో చేస్తే, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మాత్రం 7,340 కోట్లు ఖర్చు చేసింది అంటూ కూడా ఒక గ్రాఫ్ కూడా ఇచ్చి అటు సాక్షి మీడియాలో అయితే ప్రచారంగా ఉపయోగించుకున్నారు. ఇక నెక్స్ట్ హెడ్లైన్ చూస్తే కనుక ప్రపంచ పర్యాటకానికి గమ్యస్థానం ఏపీ. విజయవాడలో సీ ప్లేన్ ప్రారంభోత్సవంలో ఏపీ సీఎం చంద్రబాబు ఈ విధంగా కామెంట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పర్యాటక శాఖగా అభివృద్ధి చేయడానికి సీఎం చంద్రబాబు సంకల్పించుకున్నారని తెలుస్తుంది. దాంట్లో భాగంగా ఇప్పటికే వివిధ పర్యాటక ప్రదేశాలను కూడా అటు రోడ్ల రహదారులతోటి, మరోవైపు రైల్వే ట్రాక్లు అనుసంధానం చేయడం గురించి, దీనన్నిటి కూడా బస్సు సదుపాయాలను కల్పించడం గురించి దీని మీద దృష్టి సారిస్తూనే మరోవైపు అమరావతికి సంబంధించి అమరావతి నుండి శ్రీశైలం వరకు సీ ప్లేన్ అనేది కొత్తగా ప్రవేశపెట్టారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా ముంబై, కేరళ, అటు గుజరాత్లోని వడోదరాలో ఈ సీ ప్లేన్ అనేది ముందుగా ప్రారంభించారు. కానీ అక్కడ సీ ప్లేన్ని ఎక్కువగా పర్యాటకులు, అంటే మన భారతదేశ పర్యాటకులు దాని మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయకపోవడంతో అదంతా కూడా పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఆ తర్వాత ఆ సీ ప్లేన్ వ్యవస్థను కూడా అక్కడ ఆపేశారు. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కొత్తగా సీ ప్లేన్ వ్యవస్థను అయితే తీసుకొచ్చారు. దీంతో భాగంగా ముందుగా అటు విజయవాడలోని దుర్గా గుడి దగ్గర నుంచి అటు శ్రీశైలంలోని మల్లికార్జున స్వామి దేవస్థానం వరకు, అంటే పాతాళగంగ వరకు కూడా ఈ సీ ప్లేన్ అయితే ఏర్పాటు చేస్తారు. దీనికోసం అంటే నార్మల్గా రోడ్డు ప్రయాణంలో వెళ్తే 5 నుంచి 6 గంటల సమయం పట్టే రహదారికి ఈ సీ ప్లేన్లో కేవలం 2 నుంచి 2.5 గంటల్లోనే చేరుకోవచ్చు. అంటే యాక్చువల్గా గంటలోనే చేరుకోవచ్చు. కానీ మిగతా చోటు కూడా అటు నల్లమల అడవుల పర్యాటక ప్రదేశాలను కూడా విహంగ వీక్షణం చేస్తూ ఈ ప్రయాణం అయితే కొనసాగే అవకాశాలు ఉండడంతో దీనికి 2.5 గంటల సమయం అయితే కేటాయించారు. ఈ 2.5 గంటల్లో ఆఫ్ అంటే అరగంట వీటి ల్యాండింగ్ కి టేక్ ఆఫ్ కోసమే కేటాయించగా, మిగతా 1.5 సమయాన్ని అటు విహంగ వీక్షణం చేస్తూ టోటల్గా ఈ పర్యాటకాన్ని అభివృద్ధి చేయాలంటూ కూడా చంద్రబాబు అయితే యోచించారు. దీంట్లో భాగంగానే ఆయన విజయవాడ నుంచి శ్రీశైల మల్లికార్జున స్వామి దర్శనంకు కూడా సీ ప్లేన్లో అయితే ప్రయాణించారు. ఇది రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అంటే మన భారతీయులకు ఇది పర్యాటకంగా ఉపయోగించుకుంటారా, లేదంటే గతంలో ముంబైలు, కేరళలో ఏదైతే నిర్లక్ష్యంగా వ్యవహరించి దాన్ని తప్పుదో పక్కదారి పెట్టిందో అలాగే ఇది కూడా వెళ్తుందా అనే దాని మీద అయితే మరి దృష్టి సారించాలి. దీన్ని ఎక్కువగా న్యూజిలాండ్ కావచ్చు, మాల్దీవ్స్ కావచ్చు, ఇతర దేశాల్లో చూసుకుంటే ఈ సీ ప్లేన్ అనే దానికి ఎక్కువగా విదేశీయులు ఆసక్తి మొగ్గు చూపుతారు. కానీ భారతదేశంలో ఇది ఎక్కువగా నడిచిన దాఖలాలు అయితే లేవు. మరి దీని మీద అయితే చంద్రబాబు ఎలా దృష్టి పెడతారు రాబోయే రోజుల్లో అనేది కూడా సస్పెన్స్ గా అయితే మారింది. ఇక నెక్స్ట్ హెడ్లైన్ చూస్తే కనుక అప్పులపై ఇన్ని రోజులు పచ్చి అబద్ధాలే, బడ్జెట్ సాక్షిగా అసలు అప్పు బహిర్గతం. ఏదైతే చంద్రబాబు సర్కారు రాకముందు అంటే ఎన్నికల ప్రచారంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి పైన విమర్శలు చేస్తూ రాష్ట్రాన్ని 14 లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో టోటల్గా జగన్మోహన్ రెడ్డి ముంచేశాడు అని చెప్పగా, ఆ తర్వాత ప్రజలు కూడా ఇది నిజమే అనుకొని కూటమి ప్రభుత్వానికి, ఎన్డీఏ ప్రభుత్వానికి భారీగా ఓట్లు గుద్ది మరీ గెలిపించారు. ఆ తర్వాత కూడా ఎన్నోసార్లు అంటే గెలిచిన తర్వాత కూడా చాలా వరకు బహిరంగ సభల్లో కావచ్చు, ఇతర శ్వేతపత్రాల విడుదల సమయంలో కూడా రాష్ట్ర అప్పు దాదాపు 14 లక్షల కోట్ల రూపాయలు పెరిగింది. ఏవైతే సంక్షేమ పథకాలు మేము ప్రకటించామో ఆ సంక్షేమ పథకాలు ఇవ్వడానికి కూడా ఖజానాలో పూర్తిగా డబ్బు లేకుండా పోయింది. అలా రాష్ట్రంలో గతంలో ప్రభుత్వం ఏదైతే ఉందో అవన్నీ కూడా అంటే విద్యార్థులు పరీక్షకు రాయాల్సిన డబ్బులు కూడా గత ప్రభుత్వం పూర్తిగా వాడేసుకుంది అంటూ కూడా అటు చంద్రబాబు అయితే ఎన్నోసార్లు విమర్శలు చేశారు. కానీ రీసెంట్గా ఏదైతే బడ్జెట్ సమావేశంలో చూసుకుంటే రాష్ట్ర అప్పు కేవలం 6,40,000 కోట్లు మాత్రమే అని చెప్పడంతో టోటల్గా ఇన్ని రోజులు చంద్రబాబు చెప్పిందంట పచ్చి అబద్ధం అని అయితే అటు సాక్షి మీడియాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు కూడా గమనిస్తున్నారనే విషయం అయితే తెలుస్తుంది. టోటల్గా చూసుకుంటే 6,40,000 కోట్లకు 14 లక్షల కోట్లకు చాలా వ్యత్యాసం ఉండడంతో మరి చంద్రబాబు చెప్పిన అప్పుకు, గతంలో చెప్పిన అప్పుకు, ఇప్పుడు బడ్జెట్లో చూపిన అప్పుకు ఎందుకు వ్యత్యాసం ఉంది అనే ప్రశ్నలు కూడా సర్వత్రా తలెత్తుతున్నాయి. ఇక నెక్స్ట్ హెడ్లైన్ చూస్తే కనుక
యురేనియం ఆందోళన ఉగ్రరూపం. కలెక్టరేట్ వద్ద 5 గంటలకు పైగా 15 గ్రామాల ప్రజల ఆందోళన. ఏదైతే కర్నూలు జిల్లా కప్పట్రాల దగ్గర ఉన్నటువంటి యురేనియం తవ్వకాలని గత వైసీపీ ప్రభుత్వము వ్యవహరిస్తూ అంటే కేంద్రం నుంచి అనుమతులు తీసుకున్న తర్వాత కప్పట్రాల దగ్గర ఉన్నటువంటి యురేనియం ఏవైతే ఆ గుట్టలు ఉన్నాయో ఆ గుట్టల్లో కూడా బోర్ల తవ్వింగ్ జరిపారు. ఇవి ఎందుకు జరుపుతారంటే ముఖ్యంగా యురేనియం భూమి లోపల ఎంత లోపల దాగి ఉంది, దీన్ని ఎలా బయటికి తీయాలనే విషయంలో భూమిలో బోర్ల తవ్వకాలు జరపడం, పెద్ద పెద్ద బాంబ్ బ్లాస్టింగ్లు జరపడంతో అటు అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి 2-3 మండలాల రైతులతో పాటు అక్కడి గ్రామాల ప్రజలు దాదాపు 15 గ్రామాల ప్రజలు ఆ యురేనియం తవ్వకాలని ఆపాలి అంటూ కూడా ఒక వ్యవస్థగా ఏర్పడి అంటే ఒక జేఏసీగా ఏర్పడి కూడా ప్రభుత్వం పైన ఎక్కడికక్కడ నిరసనలు ధర్నాలు కూడా చేశారు. సేవ్ కప్పట్రాల, సేవ్ పల్లెసీమలు అంటూ కూడా వాళ్ళందరూ కూడా నిరాహార దీక్ష చేస్తున్న సమయంలో చంద్రబాబు సర్కారు దీని మీద దృష్టి సారించి ఒక కమిటీని ఏర్పాటు చేయడం, ఆ తర్వాత ఆ పల్లెసీమలను కాపాడాలనే ప్రయత్నంలో ఆ కమిటీ చెప్పినట్టుగా ఇక నుంచి కప్పట్రాల చుట్టుపక్కల ఏరియాల్లో ఎక్కడ కూడా బాంబ్ బ్లాస్టింగ్లు జరగడం కానీ యురేనియం తవ్వకాలకు కూడా మేము అనుమతించకపోము అంటూ కూడా చంద్రబాబు చెప్పడంతో అక్కడ కప్పట్రాలకు సంబంధించిన రైతులతో పాటు ఆ గ్రామాల ప్రజలు కూడా ఇప్పుడు ఆనందం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే చంద్రబాబు నిర్ణయము అందరికీ సంతృప్తికరంగా ఉందంటూ కూడా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఇక నెక్స్ట్ హెడ్ లైన్ చూస్తే కనుక ఈ బడ్జెట్ అగమ్య గోచరం, ఆద్యంతం అబద్ధాలు, అవాస్తవాలు, వక్రీకరణలే. 2024-25 బడ్జెట్ పై మాజీ మంత్రి బుగ్గన రాజేంద్ర ఆగ్రహం. ఏదైతే గతంలో ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసినటువంటి బుగ్గన రాజేంద్ర ప్రసాద్ రీసెంట్ గా అటు కూటమి ప్రభుత్వం విడుదల చేసిన బడ్జెట్ పై మాత్రం అసంతృప్తి వ్యక్తం చేశారని చెప్పుకోవచ్చు. ఒకవైపు సూపర్ 6 పథకాలు అంటూ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి సర్కారు బడ్జెట్లో మాత్రం వాటికి పంగనామాలు పెడుతూ బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడం కూడా అటు రాష్ట్ర ప్రజలను మోసం చేయడమే అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఒకవైపు తల్లికి వందనం అన్నారు, మరోవైపు మహిళలకందరికీ కూడా ప్రతి నెల 1500 రూపాయలు అకౌంట్లో వేస్తామన్నారు. ఇక తర్వాత స్కూలుకి వెళ్ళే విద్యార్థులకు ప్రతి ఒక్కరు కూడా నీకు 15,000 నీకు 15,000 అని, తల్లులందరికీ కూడా నీకు 18,000 నీకు 18,000 అంటూ హడావిడి చేసి ఎన్నికల ప్రచారంలో ఓట్లు గుద్దించుకున్నటువంటి కూటమి సర్కారు అటు ఎన్నికలు అయిన తర్వాత బడ్జెట్లో మాత్రం వాళ్ళందరినీ కూడా నిర్లక్ష్య ధోరణిగా వ్యవహరిస్తూ వాళ్ళందరినీ కూడా మోసం చేసే ప్రయత్నాలు చేసిందంటూ కూడా బుగ్గన రాజేంద్ర ప్రసాద్ ఆరోపించారు. ఇక నెక్స్ట్ హెడ్ లైన్ చూస్తే కనుక మూసీ తీరం బతుకుల్లో గరళం, భూగర్భ జలాలు, పరిసరాలు కలుషితం, రోగాల తీవ్రత, దోమల ఉధృతి, రసాయనాల దుర్వాసన, తగ్గిన పంటల దిగుబడులు, కొనుగోళ్లు కరువు, కళ తప్పిన కుల వృత్తులు, జీవరాశుల మనుగడకు సవాలు, నదిని బాగు చేయాలంటున్న పరివాహక ప్రాంత ప్రజలు. ఏదైతే నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి రైతులు కావచ్చు, లేదంటే మహిళలు, ఇతర ప్రాంతాల ప్రజలు కూడా కేవలం హైదరాబాద్లోని మూసీ పరివాహక ప్రాంత ప్రజలు మాత్రమే మూసీ పరివాహక అంటే ఈ శుద్ధి కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తున్నప్పటికీ కూడా ఇతర జిల్లాల ప్రజలు మాత్రం వాటిని స్వాగతిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఒకవైపు తాము అంటే హైదరాబాద్లో ఏదైతే డ్రైనేజీ వ్యవస్థల నుంచి మనం వదిలిన దుర్గంధాన్ని మేము తాగాలా, మీరు వదులుతున్న ఆ వ్యర్థ పదార్థాలు మేము పీల్చుకోవాలా, మీరు ఏదైతే వదులుతున్న వ్యర్థ పదార్థాలు ఉన్నాయో అవన్నీ కూడా కలుషితమైపోయి మా పంట పొలాలు దెబ్బతింటున్నాయి, మేము తాగునీరు దెబ్బతింటుంది, సాగుకు వాడే సాగునీరు దెబ్బతింటుంది, పిల్లలు అనారోగ్యంతో పాలవుతున్నారు, గర్భిణీలు అయితే పుట్టిన బిడ్డలు అటు అంగవైకల్యంతో పుడుతున్నారు. వీటన్నిటికీ కూడా ఈ మూసీయే మెయిన్ రీజన్ అంటూ కూడా వాళ్ళందరూ చెప్తున్నారు. దీనికే మెయిన్గా రేవంత్ రెడ్డి కూడా దాన్ని ప్రక్షాళన చేయాలనే ఉద్దేశంతో అటు నల్గొండ వ్యాప్తంగా కూడా ఆయన పుట్టినరోజు సందర్భంగా మూసీలోని అటు భీమేశ్వర లింగాన్ని దర్శించుకొని అటు నల్గొండ రైతులతో కూడా అటు వెళ్ళి వాళ్ళ కష్ట సుఖాలను తెలుసుకునే ప్రయత్నాలు అయితే చేశారు. ఇక హైదరాబాద్లో ఎలా మూసీని అడ్డుకున్నా, ఎంత అడ్డుకున్నా కూడా నేను ఒక పనిని ప్రారంభించే ముందు 1కి 1000 సార్లు ఆలోచిస్తాను, కానీ ఏదైనా ఆలోచించి డిసిషన్ తీసుకున్న తర్వాత ఎవడడ్డొచ్చినా నేను ఆగను అంటూ కూడా రేవంత్ రెడ్డి మూసీ ప్రక్షాళనకైతే ముందుకెళ్తున్నారు. అక్కడి రైతులు కూడా అదే కోరుకుంటున్నారు. ఇప్పుడైతే నెక్స్ట్ హెడ్ లైన్ చూస్తే కనుక అంతులేని అన్యాయం, కర్నూలు నుంచి లోకాయుక్త మానవ హక్కుల కమిషన్ అమరావతికి తరలింపునకు రంగం సిద్ధం. ఏపీ ఈఆర్సీ వర్క్స్ ట్రిబ్యునల్, సిబిఐ కోర్టు కూడా అమరావతికే. ఏదైతే అమరావతి రాజధానిగా చంద్రబాబు సర్కార్ వచ్చిన తర్వాత దాన్నే మెయిన్గా ఎజెండాగా తీసుకొని డిసెంబర్ నుంచి ఆ దిశగా పనులు కూడా ప్రారంభిస్తున్నారు. అయితే మెయిన్గా చూసుకుంటే కనుక మనకు కర్నూలులో ఏర్పాటైనటువంటి లోకాయుక్త కానీ, మానవ హక్కుల కమిషన్ కానీ, ఈపీఈఆర్సీ కానీ, వర్క్స్ ట్రిబ్యునల్ కానీ, సిబిఐ కోర్టులను కూడా అమరావతికే తరలించే యోచనలో అయితే అటు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టయితే తెలుస్తుంది. ఏదైతే అంటే ఉమ్మడి అంటే టోటల్గా మద్రాస్ నుండి
ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత టోటల్గా కర్నూలు రాజధానిగా మన ఆంధ్రప్రదేశ్ నడిచింది అనే విషయం అందరికీ తెలిసిందే. ఆ తర్వాత కర్నూలుని న్యాయ రాజధానిగా పెడుతూ హైదరాబాద్ని మెయిన్ రాజధానిగా అయితే ఏర్పాటు చేశారు. ఆ తర్వాత అయితే ఏదైతే ఒడంబడిక ఉందో ఆ ఒడంబడిక ప్రకారం చూసుకుంటే కనుక కర్నూలులో ఆ న్యాయ రాజధానికి సరైనగా కాదు కాబట్టి ఎక్కడి నుంచి ఎక్కడికో ప్రయాణం చేయడము తీవ్ర ప్రయాసలతో కూడుకున్నది కాబట్టి ఆ తర్వాత పరిపాలనా సౌలభ్యం కోసం న్యాయ రాజధానిని కూడా హైదరాబాద్కి అయితే చేర్చారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ నుంచి ఉమ్మడిగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయిన తర్వాత మరోవైపు న్యాయ రాజధానిగా కర్నూలే కావాలి అంటూ కూడా ఎంతో మంది ప్రజలు కోరుకున్నప్పటికీ కూడా చంద్రబాబు సర్కార్ అమరావతికే దిక్సూచిగా అయితే తీసుకొచ్చారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడం, అమరావతిని కాదంటూ 3 రాజధానుల అంశం తెరపైకి తేవడం, ఆ తర్వాత కర్నూలు రాజధానిగా న్యాయ రాజధానిగా ఏర్పాటు చేస్తూ అప్పటికే అక్కడ లోకాయుక్త, మానవ హక్కులతో పాటు సిఐడి ఆఫీసు అన్ని ఆఫీసులను కూడా అక్కడైతే ఏర్పాటు చేశారు. ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అక్కడ ఉన్నటువంటి ఆఫీస్ అన్ని కూడా అమరావతికి తరలించే ప్రయత్నాలు జరుస్తున్నాయి. మరోవైపు అంటే ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కర్నూలు రాజధానికి అన్యాయం జరిగిందో ఇప్పుడు అదే అన్యాయం మళ్ళీ కర్నూలుకి జరుగుతుంది అంటూ కూడా మనకైతే అర్థమవుతుంది. ఇక నెక్స్ట్ హెడ్లైన్ చూస్తే కనుక ఊపిరాడని రాజధాని, న్యూఢిల్లీని ముంచెత్తిన వాయు కాలుష్యం, పొగమంచు, దారుణంగా పడిపోయిన వాయు నాణ్యత. ఢిల్లీలోని జహంగీర్పురిలో 500 దాటిన ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్, విమానాలు, రైళ్ల రాకపోకలపై ప్రభావం, ఆన్లైన్ మోడ్లోకి ఢిల్లీ ప్రైమరీ స్కూల్ క్లాసులు. ఏదైతే ఢిల్లీ రాజధాని ఉందో అది మనం చూసుకుంటే కనుక ఎప్పటి నుంచో వాయు కాలుష్యంతో నిండిపోయి ఉంటుంది. మార్నింగ్ టైంలో వాకింగ్కి వెళ్ళానా, సాయంత్రం పూట మళ్ళీ ఇళ్లకు చేరుకునే సమయంలో కావచ్చు, టోటల్గా వాయు అంటే పూర్తిగా మబ్బులు నిండుకున్నట్టుగా నిండిపోయి కాలుష్య వాతావరణం కనిపిస్తుంటుంది. మరోవైపు పక్కనే ఉన్నటువంటి హర్యానా కావచ్చు, పంజాబ్ రాష్ట్రాలలో కూడా ఎక్కువ మొత్తంలో పంటల్ని తగలబెట్టడం, అక్కడి నుంచి వచ్చే పొగ ఏదైతే ఉందో అదంతా కూడా ఢిల్లీ వ్యాప్తంగా కమ్ముకోవడంతో ఈ వాతావరణం అయితే కనిపిస్తుంది. దీంట్లో ఇక్కడ ఆక్సిజన్ లెవెల్స్ కూడా పూర్తిగా తగ్గిపోతున్నాయి, వాయు నాణ్యత కూడా తగ్గిపోతుంది అంటూ ఒకవైపు శాస్త్రవేత్తలు ఎంత చెప్పుతోని మొత్తుకుంటున్నా కూడా అటు ఢిల్లీ వాసుల నుంచి మాత్రం ఎక్కడా కూడా దీనికి తగిన చర్యలు అంటే దిద్దుబాటు చర్యలు మాత్రం ఎక్కడా కనిపించట్లేదు. ఇక టోటల్గా చూసుకుంటే మనము జహాంగీర్పురాలో 567 పాయింట్లు, పఠాన్పర్ గంజ్లో 472, వబీర్పూర్లో 467 అంటూ కూడా ఢిల్లీలో ఎక్యూఐ పూర్తిగా అంటే వాయు కాలుష్యానికి సంబంధించి ఎంత మోతాదులో నమోదైందో కూడా మనకు ఫుల్ డీటెయిల్స్తో సహా ఇచ్చారు. ఇక నెక్స్ట్ హెడ్లైన్ చూస్తే కనుక అమెరికా ఆరోగ్య మంత్రిగా వ్యాక్సిన్ల వ్యతిరేకి కెనడీ జూనియర్ను నియమించిన ట్రంప్, ప్రజారోగ్య నిపుణుల్లో తీవ్ర ఆందోళన. ఏదైతే అమెరికాలో కొత్తగా అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి ట్రంప్ మెయిన్గా గర్భధారణకు సంబంధించి గర్భ నిరోధకానికి ఆయన మొదటి నుంచి వ్యతిరేకంగా అయితే ఉన్నారు. ఇప్పటికే టోటల్గా చూసుకుంటే ట్రంప్ అధికారంలోకి రావడం, మరోవైపు తమకు ఎక్కడైతే అంటే గర్భ నిరోధకానికి అడ్డొస్తారనే విషయంలో అటు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు ఇప్పటికే గర్భ నిరోధక మాత్రల్ని కూడా తమ దగ్గర స్టాక్ పెట్టుకుంటున్న దాఖలాలు అయితే దేశంలో కనిపిస్తున్నాయి. ఇప్పటికే గర్భం దాల్చిన వారు అంటే పెట్టుకుంటే అది ఒక వేరే విషయం, కానీ ఫ్యూచర్లో ఎక్కడ గర్భం దాలుస్తామో, దేశవ్యాప్తంగా మళ్ళీ ట్యాబ్లెట్లు దొరుకుతాయో లేదో, అప్పుడు ఎలాంటి కఠిన చర్యలు ట్రంప్ ప్రభుత్వం తీసుకొస్తుందో అనే ఉద్దేశంతో ఇప్పుడే వాళ్ళందరూ కూడా స్టాక్ తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటున్న దాఖలాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక నెక్స్ట్ హెడ్లైన్ చూస్తే కనుక కన్నతల్లి శీలాన్ని శంకించేవారు మనుషులేనా? అలాంటి వారికి మనమో లెక్క. అడవి జంతువుల రాష్ట్రాన్ని దోచుకున్నారు, ప్రజల ఆదాయం పెరగలేదు, అప్పులు పెంచారు. ఒక్కో ఇటుగా పేర్చుతూ రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తున్నాం. సూపర్ 6తో పాటు మరిన్ని పథకాలు అమలు చేస్తాం. శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ విధంగా వ్యాఖ్యలు చేశారు. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా చంద్రబాబు గతంలో తనకు జరిగినటువంటి అవమానం గురించి అయితే ప్రస్తావించారు. గతంలో తనను చూసుకుంటే గనక అంటే 2021 సమయంలో అటు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉండగా చంద్రబాబు అసెంబ్లీకి రెగ్యులర్గానే వెళ్ళేవారు. కానీ 2020 నుంచి 2021 మధ్య కాలంలో అటు చంద్రబాబు అసెంబ్లీకి వెళ్ళగా ఒక వ్యవసాయ బడ్జెట్ పైన ప్రసంగం జరుగుతున్న నేపథ్యంలో దాన్ని చంద్రబాబు అడ్డుకునే ప్రయత్నాలు అయితే చేశారు. అప్పటికే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాటి కొంతమంది ఎమ్మెల్యేలు, మంత్రులు చంద్రబాబును దూషిస్తూ మరోవైపు ఆయన భార్య భువనేశ్వరిని కూడా అటు జుగుప్సాకరమైన వ్యాఖ్యలు అసెంబ్లీ సాక్షిగా చేయడంతో అత్యంత మనస్తాపానికి గురైనటువంటి చంద్రబాబు నాయుడు ఆ తర్వాత బయటికి వచ్చి తాను ప్రెస్ మీట్లో బాధపడ్డానని చెప్తూ కాస్త కన్నీటి పర్యంతం కూడా అయిపోయారు. తనని గ్రానైట్లు పేల్చి చంపాలి అని తిరుపతిలో ప్రయత్నించినా కూడా
నేను ఎక్కడ భయపడలేదు, బాధపడలేదు, కానీ నా భార్యను అన్న తర్వాత నేను ఓర్చుకోలేకపోయాను. ఇలాంటి కౌరవ సభలో ఇక నేను అసెంబ్లీలోకి కౌరవ సభకు అడుగు పెట్టను, మళ్ళీ ముఖ్యమంత్రిగానే అడుగు పెడతాను అని కూడా ఆయన శపథం చేసి మరి ముఖ్యమంత్రిగా గెలిచి మళ్ళీ అసెంబ్లీలో అడుగు పెట్టారు. ఇక కన్న తల్లి శీలాలను కూడా శంకించే ఇటువంటి వ్యక్తులు అసలు మనుషులేనా అంటూ కూడా ఆయన అసెంబ్లీ వేదికగా అయితే మాట్లాడారు. ఇక సూపర్ 6 హామీలకు డబ్బులు లేవని చెప్తున్న చంద్రబాబు వాటిని అమలు చేస్తూనే ఇంకా కొన్ని పథకాలను కూడా ప్రవేశపెడతామని అయితే అసెంబ్లీ సాక్షిగా అయితే హామీ ఇచ్చారు. ఇక నెక్స్ట్ హెడ్లైన్ చూస్తే కనుక ధరల వల సామాన్యుడు విలవిల, రేట్లు ఈ విధంగా ఎంత పెరిగాయి, ఏ విధంగా పెరిగాయానికి మనకు ఒక గ్రాఫ్ కూడా ఇచ్చారు. గ్యాస్ 800, ఇతర ఖర్చులు 3000, చరవాణి రీఛార్జీలు 500, సరుకులు 3500, కూరగాయలు 2000, స్కూల్ ఫీజు 6000, పెట్రోల్ 1500, పాలు 900, బియ్యం 1250, ఇంటద్దె 5000. అంటే ఇంత ఖర్చులు ఉన్నప్పుడు ఒక సామాన్యుడు తను సంపాదించేదంతా ఖర్చులు ఇంత అయితే ఎలా బతుకుతాడు అని చెప్పి ఈ పట్టిక ఇవ్వడం జరిగింది. టమాటా 30 నుంచి 50 రూపాయలు పెరిగింది, క్యారెట్ 40 నుంచి 80, ఆలు 30 నుంచి 50, అండ్ అలాగే బీన్స్ 20 నుంచి 50, చిక్కుడు 40 నుంచి 100, వెల్లుల్లి 150 నుంచి 340. ఈ విధంగా పెరుగుకుంటూ పోతే సామాన్యుడు ఎలా జీవించాలి. అండ్ అలాగే పప్పుల విషయానికి వస్తే కందిపప్పు 140 నుంచి 200కు పెరిగితే పెసరపప్పు 90 నుంచి 120కి పెరిగింది. ఇక పల్లి వచ్చి 90 నుంచి 120 రూపాయలు పెరిగితే ఆయిల్ వచ్చి 100 రూపాయల నుంచి 145కు పెరిగింది. ఇలా పెరుగుకుంటూ పోతే సామాన్యుడు ఎలా బతుకుతాడు, తన మీద ఎంత భారం పడుతుంది అన్నది ఈ విధంగా చూపించారు. అంటే సామాన్యుడు జీతంతో బతకలేని పరిస్థితులు రాష్ట్రంలో తలెత్తిపోయాయి. తను సంపాదించిన డబ్బుకు కానీ తను ఖర్చు పెడుతున్న డబ్బుకు కానీ ఎక్కడా వ్యత్యాసం లేకుండా, అంటే ప్రతి నెల తన పైన ఎక్స్ట్రా బర్డన్ వేసుకొని అటు ఫ్యామిలీని పోషించాల్సిన పరిస్థితి రాష్ట్రంలో వస్తుంది అంటూ కూడా మెయిన్గా ఇది రాష్ట్రానికని కాదు దేశవ్యాప్తంగా కూడా అందరి పరిస్థితి ఇలాగే ఉంది. ఒక మధ్యతరగతి బీదవాడు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవాడు బతకాలంటే మాత్రం తాను సంపాదించిన దానికి ఖర్చు పెడుతున్న దానికి ఎక్కడా కూడా తేడా అయితే కనిపించట్లేదు. ఇక నెక్స్ట్ హెడ్లైన్ చూస్తే కనుక దొంగలుగా మారుతున్న పోలీసులు, అర్ధరాత్రి గోడలు దూకి తలుపులు పగలగొట్టి ఇళ్లలోకి చొరబాటు. మంత్రి లోకేష్ డీజీపీ డైరెక్షన్లే పోలీసులు చర్యలు జరుగుతున్నాయి. గౌతమ్ రెడ్డిపై ప్రతీకారంతోనే తప్పుడు కేసు, టీడీపీ పాలనలో రాష్ట్రంలో అరాచకం. ఈ విధంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఏదైతే సోషల్ మీడియా యాక్టివిస్టుల అరెస్టు జరుగుతున్నాయో అవంతా కూడా దొంగలుగా మారి పోలీసులంతా కూడా రాత్రికి రాత్రే గోడలు దూకి ఇళ్లలోకి చొరబడి మరి అరెస్టులు చేస్తున్నారు అంటూ కూడా మాజీ మంత్రి అంబటి రాంబాబు అయితే ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు ఏదైతే విజయవాడకు సంబంధించిన పారిశ్రామికవేత్తగా ఎదుగుతున్నటువంటి గౌతమ్ రెడ్డి పైన కూడా కేసు అనేది పోలీసులు కావాలని పెట్టారు అని చెప్పగా, దీంట్లో పోలీసులు మాత్రం ప్రాథమిక విచారణ తర్వాత బయట పెట్టింది ఏంటంటే ఏదైతే ఉమామహేశ్వర శాస్త్రి ఉన్నాడో తనకు సంబంధించిన ల్యాండ్లు గౌతమ్ రెడ్డి అటు కబ్జా చేశాడని చెప్పి ఆయన గతంలోనే ఎన్నో సార్లు అటు మానవ హక్కుల కమిషన్తో పాటు పోలీసుల చుట్టూ తిరిగినా కూడా గతంలో వైసీపీ అధికారంలో ఉండగా తను ఎవరు పట్టించుకున్న దాఖలాలు లేవు. తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అయినా తన భూములు తనకు వస్తాయి అంటూ కూడా ఆయన అప్పటి నుంచి కూడా సంబంధిత అధికారులను ప్రతిరోజు వెళ్ళి కలుస్తుండడంతో గౌతమ్ రెడ్డి ఎక్కడ తన పైన కేసు నమోదు చేస్తారనే ఉద్దేశంతో కొంతమంది అంటే తన అనుచరులైనటువంటి తన అడ్వకేట్ అయినటువంటి పృథ్వీరాజ్తో పాటు మరో ఫ్రెండ్ అయినటువంటి అనిల్తో కలిసి ఉమామహేశ్వర్ శాస్త్రిని చంపాలనే ఉద్దేశంతో చల్లకల్లుకు సంబంధించిన కొంతమంది రైతులు అక్కడ కూలి పనులు చేసుకునే వాళ్ళని సుపారీ మీద 80,000 రూపాయలకు మాట్లాడుకొని వచ్చి అతన్ని కొట్టించే ప్రయత్నాలు అయితే చేశారు. దీని నుంచి ఎస్కేప్ అయినటువంటి ఉమామహేశ్వర శాస్త్రి ఇమ్మీడియట్గా ఏసీపీకి అటు వాట్సాప్లో కంప్లైంట్ చేయడంతో అక్కడ సీసీ కెమెరాలు పరిశీలించిన పోలీసులు ప్రాథమిక విచారణలో తేలిందంటే వీటన్నిటికీ కూడా సూత్రధారి గౌతమ్ రెడ్డి అని దాని మీద అయితే కేసులు నమోదు చేశారు. ఏదైతే కేసులు నమోదయ్యాయో అవన్నీ కూడా రాజకీయ కక్షతోనే జరుగుతున్నాయని చెప్పి వైసీపీ అయితే ఆరోపిస్తుంది. ఇక నెక్స్ట్ హెడ్లైన్ చూస్తే కనుక రైతులకు తప్పని నిరీక్షణ, ఆలస్యంగా ధాన్యం కొనుగోళ్లు 9వ తేదీ నాటికి 3.94 లక్షల టన్నులే. మిల్లుల కేటాయింపుల ఆలస్యం, ఇతర పరిణామాల ప్రభావం. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో రైతులకు సంబంధించి అంటే వడ్లకు 500 రూపాయల బోనస్ ఇస్తామని, మరోవైపు క్వింటాల్ని దాదాపు ఎక్కువ మొత్తం రేట్లలో మేము కొంటామని ప్రభుత్వం హామీ ఇవ్వడంతో రైతులు ఆరుగాలం పండించిన పంటని తాము కొనుగోలు కేంద్రాలకు తీసుకొస్తే అక్కడ మాత్రం సంబంధిత అధికారులు ఉండకపోవడం, మరోవైపు క్వాంటాలు వేయకపోవడం,
డైరెక్ట్గా ఎవరికి అమ్మాలో రైతులకు సరైన ఇన్ఫర్మేషన్ లేకపోవడంతో వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడుతున్నట్టు తెలుస్తుంది. మరోవైపు తేమ శాతము ఏదైనా పంట కోసినప్పుడు దాంట్లో తేమ శాతం 30% ఉంటుంది, కానీ అటు ప్రభుత్వం మాత్రం 17% మాత్రమే తేమ ఉండాలని చెప్పుకోవడంతో వాళ్ళందరూ కూడా రోడ్ల మీద కొనుగోలు కేంద్రాల దగ్గర వడ్లని ఆరేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఎక్కడ వాతావరణం చేంజ్ అవుతుందో తెలియదు, ఎప్పుడు వర్షం వస్తుందో తెలియదు. ఒకవేళ తాము ఏదైతే కాపాడుకుంటున్న వరి ఉందో దాని మీద వర్షం పడితే ఆ 30% తేమ కాస్త మళ్ళీ పెరిగితే తమకు ఎవరు దిక్కు అంటూ కూడా వాళ్ళందరూ కూడా బాధపడుతున్న వాతావరణం కూడా కనిపిస్తుంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి మిల్లర్ల అసోసియేషన్తో మాట్లాడి ఇమ్మీడియట్గా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు అయ్యి అక్కడ వాళ్ళకు ఏదైతే చెప్పారో ఆ వరికి సంబంధించిన బోనస్ కూడా ప్రకటిస్తే కనుక రైతులు కూడా హర్షం వ్యక్తం చేస్తారు. ఇక నెక్స్ట్ హెడ్లైన్ చూస్తే కనుక అసభ్య పోస్టులు పెట్టిన వారు కేసులు పెడితే తప్పేంటి? సోషల్ మీడియాలో ఏమైనా చేయొచ్చు అనుకుంటే కుదరదు. ఏదైతే సోషల్ మీడియా యాక్టివిస్టుల అరెస్టుల పైన అటు హైకోర్టులో అంటే తమ మనుషుల్ని ఎక్కడికి అరెస్ట్ చేసి ఎక్కడికి తీసుకెళ్లారో మాకు ఇన్ఫర్మేషన్ రేవట్లేదు, కూటమి ప్రభుత్వం కావాలనే తప్పుడు కేసులు పెడుతుంది అంటూ కూడా హైకోర్టులో చాలా మంది పిల్ అయితే దాఖలు చేశారు. దానిపైన హైకోర్టు కూడా అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇష్టారీతిన మీకు నచ్చినట్లు పోస్టులు పెడితే అరెస్టు చేయకుండా ఉంటారా, చూస్తూ కూర్చుంటారా? గత ప్రభుత్వ హయాంలోనే న్యాయమూర్తులకు సంబంధించే మీరు దుర్భాషలాడుతూ పోస్టులు పెట్టారు, అప్పుడు మేము క్షమించి వదిలేసినా కూడా ఇప్పుడు ఎందుకు వదిలేయాలి మిమ్మల్ని అంటూ కూడా కోర్టు వాళ్ళు పిల్ ఏదైతే దాఖలు చేశారో వాళ్ళందరినీ కూడా అటు ఉపేక్షించేదే లేదు, ఈ పిల్ని మేము తీసుకోము, మీకు కనుక ఏదైతే కేసుల మీద అభ్యంతరాలు ఉంటే లంచ్ మోషన్ పిటిషన్ వేసుకోండి, కానీ పిల్కి మాత్రం హైకోర్టు యాక్సెప్ట్ చేయదు అంటూ కూడా హైకోర్టు అయితే స్పష్టం చేసింది. ఇక నెక్స్ట్ హెడ్లైన్ చూస్తే కనుక రాష్ట్రంలో రిలయన్స్ 65,000 కోట్ల పెట్టుబడి, 500 ఇంటిగ్రేటెడ్ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లు, ఆ గ్యాస్ ను ఇళ్లు వాహనాలకు వినియోగించే అవకాశం, ముఖ్యమంత్రి సమక్షంలో ఎంఓయూపై సంతకాలు. ఏదైతే రాష్ట్రంలో అటు కూటమి సర్కార్ వచ్చిందో దాని తర్వాత పరిశ్రమలు ముఖ్యంగా రాష్ట్రానికి రావడానికైతే ముందుకు వస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే అటు టాటాకి సంబంధించిన టాటా సన్స్ చైర్మన్ అయినటువంటి చంద్రశేఖరన్ రాష్ట్రానికి వచ్చి అటు చంద్రబాబును కలిసి త్వరలోనే తమకు సంబంధించిన ఫ్యాక్టరీలు కావచ్చు, హోటల్స్ కూడా రాష్ట్రంలో పెడతామని హామీ ఇవ్వడం. ఇక మరోవైపు ఇప్పుడు రిలయన్స్ కూడా దాదాపు 65,000 కోట్ల రూపాయలతో రాష్ట్రంలో పెట్టుబడులు పెడతామని, ఇక్కడ గ్యాస్ ప్లాంట్లు ఏర్పాటు చేసి దాని ద్వారా వాహనాలకు ఇతర వినియోగాలకు ఇంట్లో గ్యాస్ కి సంబంధించి ఆ ప్లాంట్ కూడా ఉపయోగపడుతుందని, దీని ద్వారా దాదాపు 2 నుంచి 3 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కూడా దక్కుతాయంటూ కూడా రిలయన్స్ చెప్పడంతో అటు చంద్రబాబు కూడా త్వరలోనే దీని మీద ఎంఓయూ కుదుర్చుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక నెక్స్ట్ హెడ్లైన్ చూస్తే కనుక పునర్నిర్మాణానికి పునాది 2,94,427 కోట్లతో రాష్ట్ర బడ్జెట్, ఆస్తుల సృష్టికి 32,712 కోట్లు. ఏదైతే రాష్ట్రంలో కొత్తగా కూటమి సర్కార్ ఏర్పడిన తర్వాత మెయిన్గా ఓటాన్ అకౌంట్ మీదే ఈ 5 నెలల కాలం అయితే గడిపేశారు. ఆ తర్వాత ఇప్పుడు ఇంకా 4 నెలలు మాత్రమే ఈ ఫైనాన్షియల్ ఇయర్కి సమయం ఉండడంతో ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఖచ్చితంగా బడ్జెట్ ప్రవేశపెట్టాల్సిన అవసరం అయితే ఉంటుంది. దాంతో ఇప్పుడు ఫైనాన్స్ ఇయర్లో బడ్జెట్ ప్రవేశపెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ అయితే రీసెంట్గానే ప్రవేశపెట్టింది. దాంట్లో చూసుకుంటే కనుక రాష్ట్రాన్ని పునర్నిర్మించే భాగంలో టోటల్గా 2,94,427 కోట్ల రూపాయల బడ్జెట్ ని రూపొందిస్తే దాంట్లో ఆస్తుల సృష్టికి 32,712 కోట్లు. ఇక సంక్షేమ పథకాలకు కూడా ఈసారి ఎక్కువ మొత్తంలో ప్రాధాన్యం ఇచ్చారు. వ్యవసాయ రంగాన్ని కానీ లేదంటే విద్యా రంగాన్ని కూడా ఈసారి ప్రోత్సహించినట్టయితే తెలుస్తుంది. కొన్ని హామీ పథకాలు ఏవైతే సూపర్ 6 లో ఇచ్చారో వాటికి నిర్లక్ష్యం వహించినప్పటికీ కూడా మెయిన్గా విద్యాశాఖ వ్యవసాయ శాఖ పైన అయితే ఈసారి బడ్జెట్ లో దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. ఇక నెక్స్ట్ హెడ్లైన్ చూస్తే కనుక దేశంలోనే కుటుంబ సర్వే అతి పెద్ద కార్యక్రమం, మంత్రులు ఎమ్మెల్యేలు పాలు పంచుకోవాలి, కలెక్టర్లతో సమీక్షలో డిప్యూటీ సీఎం భట్టి ఈ విధంగా వ్యాఖ్యలు. రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే సమగ్ర కుటుంబ సర్వే నిర్వహిస్తున్నారో ఆ సర్వే ద్వారా కొంతమందికి అపోహలు ఉన్నమాట వాస్తవమే, కానీ ఆ అపోహలన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నప్పటికీ కూడా వాటిలో మీ యొక్క డాటాని తీసుకొని ప్రభుత్వం ఎలాంటి సంక్షేమ పథకాలను మీ దాంట్లో కట్ చేయదు. ఇదంతా కూడా ఒక దిక్సూచిగా ఏర్పాటు చేసి రాష్ట్రంలో అంటే 2027లో ఏదైతే జనగణన జరుగుతుందో దానికి దీన్ని అటాచ్ చేసుకుంటూ కులగణని కూడా బీసీలకు 50% రిజర్వేషన్లు కావచ్చు, ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు సంబంధించి వాళ్ళందరి కూడా డాటా రాష్ట్ర ప్రభుత్వం తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ సమగ్ర కుటుంబ సర్వే నిర్వహిస్తున్నాం. దీని అన్నిటికీ కూడా మీరందరూ సహకారం అందించాలి అంటూ కూడా ఉప ముఖ్యమంత్రి భట్టి అయితే చెప్పారు. ఇక నెక్స్ట్ హెడ్లైన్ చూస్తే కనుక ప్రతిపక్ష హోదా రాలేదని సభకు రానంటారా? జగన్ తీరును నిలదీసిన చంద్రబాబు, ఏపీ ఉపసభాపతిగా రఘురామ ఎన్నిక.
ఎస్, ఏదైతే ఉపసభాపతిగా అటు రఘురామకృష్ణరాజు అయితే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తన ఎన్నికైన తర్వాత అటు ఆయనను సభాపతి స్థానం వరకు చంద్రబాబుతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మరోవైపు బీజేపీకి సంబంధించినటువంటి శాసనసభాపక్ష నేత అయినటువంటి విష్ణువర్ధన్ రాజు కూడా వాళ్ళందరినీ కూడా సభా వేదిక వద్దకు అయితే తీసుకెళ్లారు. దాంట్లో భాగంగానే సభా వేదిక వద్దకు వెళుతుంటే అటు రఘురామకృష్ణరాజు కూడా చంద్రబాబు కాళ్ళకు నమస్కారం చేసి ఆశీర్వాదం అయితే తీసుకున్నారు. ఏదైతే ప్రతిపక్ష హోదా రాలేదని జగన్మోహన్ రెడ్డి అటు అసెంబ్లీకి రావడం లేదు, దాంతో ప్రజల్లో ఆయన చులకనవుతారు అంటూ కూడా అటు చంద్రబాబు అయితే మాట్లాడారు. నెక్స్ట్ హెడ్లైన్ చూస్తే కనుక కూడళ్లలో హైడ్రా సిబ్బంది సేవలు 5 ఠాణాలకు 50 మంది కేటాయింపు. ఎస్, హైడ్రా ఇన్ని రోజులు కేవలం కూల్చివేతలకే దిక్సూచిగా మారి రాష్ట్రంలో హల్చల్ చేసిందో ఇప్పుడు వాళ్ళది హైడ్రాకు సంబంధించిన అధికారిని కావచ్చు, హైడ్రాకు సంబంధించిన వ్యక్తుల్ని కావచ్చు, వాళ్ళందరినీ కూడా కూటళ్లలో ట్రాఫిక్కి నిరంతరాయంగా ట్రాఫిక్ సమస్యలు లేకుండా చూడడానికి కూడా ఉపయోగించుకోవాలంటూ కూడా అటు హైడ్రా కమిషనర్ రంగనాథ్తో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు. వీళ్ళతో పాటు కూడా తెలంగాణలో ట్రాన్స్జెండర్లు కూడా ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా అయితే వచ్చేశారు. ఇక నుంచి ట్రాఫిక్ అంతరాయం లేకుండా అటు ట్రాన్స్జెండర్లతో పాటు హైడ్రాకు సంబంధించిన సిబ్బంది కూడా ఈ వ్యవహారంలో అయితే పాల్పంచుకున్నారు. ఇక నెక్స్ట్ హెడ్లైన్ చూస్తే కనుక 21 ఏళ్లకే ఎమ్మెల్యేగా పోటీకి అవకాశం కల్పించాలి, అప్పుడు రాజకీయాల్లో యువత పాత్ర మరింత క్రియాశీలకమవుతుంది. అండర్ 18 విద్యార్థుల మాక్ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి. ఏదైతే రీసెంట్ గా మాక్ అసెంబ్లీకి అంటే చిన్నారుల దినోత్సవం బాలల దినోత్సవం సందర్భంగా అటు మాక్ అసెంబ్లీ నిర్వహించారో ఆ మాక్ అసెంబ్లీలో విద్యార్థులు 18 ఏళ్ల లోబడిన వయసు ఉన్న విద్యార్థులతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇక ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కూడా వాళ్ళలో పాల్గొన్నారు. ఏదైతే రాష్ట్రంలో 18 అంటే దేశవ్యాప్తంగా 18 ఏళ్లకే ఓటు హక్కు ఎలా వినియోగించుకుంటున్నామో ఇక ఎమ్మెల్యేగా కూడా 21 ఏళ్లకే వాళ్ళని ప్రమోట్ చేస్తే అంటే ఇప్పటికీ ఎమ్మెల్యేకు మనం చూసుకుంటే కనుక 25 ఏళ్ల వయసు దాటిన వాళ్ళు మాత్రమే ఎమ్మెల్యేగా అర్హులు అంటూ రాజ్యాంగంలో అయితే రాసింది. దాన్ని 25 ఏళ్ల నుండి 21 ఏళ్లకు గనక మారిస్తే గనక పిల్లలు ఫ్యూచర్లో అటు ఎమ్మెల్యేగా గెలిచి తమ కాన్స్టిట్యున్సీని అభివృద్ధి చేసుకునే పదంలో ముందుకు వెళ్తారని చెప్పి ఏదైతే 21 ఏళ్లకు IAS IPSలుగా మారి రాష్ట్ర పరిపాలన విభాగాల్లో వాళ్ళు ప్రాధాన్యత పంచుకుంటున్నారో అలాగే 21 ఏళ్లకు ఎమ్మెల్యే అయితే గనక అటు వాళ్ళ కాన్స్టిట్యున్సీలో కూడా అభివృద్ధి పదంలో నడుపుకోవడానికి ముఖ్యంగా ఉంటుంది. దీని మీద ఈ మాక్ అసెంబ్లీలో పాటు త్వరలోనే అసెంబ్లీలో కూడా దీని మీద ఆమోదం తెలిపి దాన్ని కేంద్రానికి పంపించి అక్కడ ఆమోదం తెలుపుకునే విధంగా కూడా మేము కృషి చేస్తామంటూ కూడా అటు రేవంత్ రెడ్డి అయితే స్పష్టం చేశారు. ఇక నెక్స్ట్ హెడ్లైన్ చూస్తే కనుక తొలి రోజే 45 కేసుల విచారణ. ఎస్, రీసెంట్ గా ఏదైతే ప్రమాణ స్వీకారం చేసినటువంటి సుప్రీంకోర్టు సీజేగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి జస్టిస్ కన్నా తొలి రోజే 45 కేసులను అయితే సక్సెస్ఫుల్ గా అయితే వాదించారు. రీసెంట్ గా అంటే నవంబర్ 10వ తారీఖునే అటు మాజీ చీఫ్ జస్టిస్ గా అటు చంద్రయూడు పదవీ విరమణ కంప్లీట్ అవ్వడం, కొత్తగా ఎన్నికైనటువంటి సంజీవ్ ఖన్నాతో అటు ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేసిన నెక్స్ట్ రోజే ఆయన సుప్రీంకోర్టుకు వెళ్ళడం, అక్కడ 45 కేసుల్లో తాను భాగస్వామిగా ఉండి కేసు విచారణలో తీర్పులు అయితే ఇచ్చారు. నెక్స్ట్ హెడ్లైన్ చూస్తే కనుక లగచర్లలో అధికారుల బృందంపై దాడి ఉదంతం, పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్, ఆయన సూత్రధారిగా పేర్కొన్న పోలీసులు 14 రోజుల రిమాండ్ విధించిన కొడంగల్ కోర్టు. ఏదైతే లఘుచర్లలో సంబంధించి అటు కలెక్టర్ పైన, కడా అధికారుల పైన, డిప్యూటీ కలెక్టర్, మరోవైపు సబ్ కలెక్టర్ పైన దాడులు కొనసాగించారో ఆ దాడులకు మెయిన్ సూత్రధారిగా అటు కోడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని అయితే పోలీసులు పేర్కొంటున్నారు. ఏదైతే ఈ దాడికి ప్రేరేపణ కలిగించారో సురేష్ అనే వ్యక్తి BRS కార్యకర్తగా, మరోవైపు అక్టోబర్ నుంచి నవంబర్ దాడి జరిగే వరకు కూడా అటు పట్నం నరేందర్ రెడ్డికి సురేష్ కి మధ్య 84 ఫోన్ కాల్స్ లో సంభాషణ ఉన్నట్టు, ఇక కేవలం నవంబర్ నుంచే 40 ఫోన్ కాల్స్ ఉండగా ఇక దాడి జరిగిన రోజు ఒక ఫోన్ కాల్ కూడా వాళ్ళిద్దరి మధ్య సంభాషణను కూడా పోలీసులు అయితే గుర్తించారు. దీంట్లో మెయిన్ గా KTR పాత్ర కూడా ఉంది అంటూ అయితే ఒక వార్త అయితే హల్చల్ చేస్తుంది. దీని మీద పోలీసులు అయితే విచారణ కొనసాగిస్తున్నారు. మార్నింగ్ వాక్ వెళ్ళినటువంటి పట్నం నరేందర్ రెడ్డిని KBR పార్క్ దగ్గర అరెస్ట్ చేసిన పోలీసులు ఇమీడియట్ గా వికారాబాద్ పోలీస్ స్టేషన్ కి తరలించడం, అక్కడి నుంచి అటు కొడంగల్ కోర్టుకు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచడంతో మెజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ అయితే విధించారు. ఇప్పటికే అతన్ని కస్టడీలోకి ఇవ్వాలి అంటూ కూడా కోడంగల్ పోలీసులతో పాటు అటు హైదరాబాద్ మల్టీ జోన్ 2 పోలీస్ అయినటువంటి సత్యనారాయణకు కూడా దీంట్లో అయితే పాల్పంచుకుంటున్నారు. మరోవైపు ఈ కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వము ఇక్కడ మహంతికి కేసును అయితే అప్పచెప్పింది. మరి ఎంతవరకు విచారణ వెళ్తుందనేది అయితే సస్పెన్స్ గా మారింది. ఇక తెలంగాణ సమాజం ఏమీ కోల్పోలేదు. కేసీఆర్ కుటుంబంలో 4 ఉద్యోగాలు ఊడిపోతే వేల మందికి కొలువులు వచ్చాయి.
ఏదైతే ఏఎంఐవి ఏఎంవిఐ ఉద్యోగ నియామక పత్రాలని అటు రేవంత్ రెడ్డి అయితే అందజేశారు. దాంట్లో భాగంగా కేవలం రాష్ట్రంలో 4 ఉద్యోగాలు మాత్రమే పోయాయి. అది కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్తో పాటు కవిత, సంతోష్ రావుల ఉద్యోగాలు మాత్రమే పోతే రాష్ట్రం ఏమీ అల్లకల్లోలం కాలేదు, ఏమీ కోల్పోలేదు, ఎవరూ చింతించాల్సిన అవసరం లేదు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 11,062 డిఎస్సి పోస్టులు వేసాం, 30,000 మందికి సరిపడా నోటిఫికేషన్లు ఆల్రెడీ నియామక పత్రాలు అందజేశాం, గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించాం, రాష్ట్రంలో ఎన్నో మందికి ఉద్యోగాలు వస్తాయి, వీళ్ళ ఉద్యోగాలు పోవడం వల్ల అంటూ కూడా అటు రేవంత్ రెడ్డి అయితే మాట్లాడారు. ఇక నెక్స్ట్ హెడ్లైన్ చూద్దాం. సాగునీటి రంగాన్ని గాడిలో పెడతాం, 5 ఏళ్లలో 30 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరు, పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తాం, నీటిపారుదల శాఖలో గత ప్రభుత్వంలో భారీ కుంభకోణం, నివేదికల అనంతరం బాధ్యులపై చర్యలు, దురుద్దేశంతోనే ధాన్యం కొనుగోళ్లపై ఆరోపణలు. సాగునీటి రంగాన్ని గత ప్రభుత్వం పూర్తిగా అన్యాయం చేసిందని, దాన్ని తిరిగి గాడిలో పెడతామని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే మాట్లాడారు. ఇక 5 ఏళ్లలో 30 లక్షల ఎకరాలకు కొత్త ఆయకట్టుకు నీరు అందించి పెండింగ్ లో ఉన్నటువంటి అన్ని ప్రాజెక్టులను కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేస్తుందని, ఇక నీటిపారుదల శాఖతో గతంలో భారీ కుంభకోణం, ఏదైతే కాళేశ్వరం చేయొచ్చు, మల్లన్న సాగర్ చూడొచ్చు, లేదంటే సరస్వతి బ్యారేజ్ చూడొచ్చు, మేడిగడ్డ సంబంధించి చూడొచ్చు, ఇక ఇక్కడ చూసుకుంటే సుంకిల్ల చూసుకోవచ్చు, లేదంటే నారాయణపేట, కోడంగల్ ఎత్తిపోతల చూసుకోవచ్చు. వీటన్నింటిలో కూడా గత రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా అన్యాయం వహించింది. కానీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం మాత్రము ప్రతి రైతుకు ప్రతి ఎకరానికి కూడా నీరు అందించే విధంగా మేము కృషి చేస్తామంటూ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే చెప్పారు. ఇవి ఈ రోజు హెడ్లైన్స్. చూస్తూనే ఉండండి అభినవ్ భారత్. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.